దేవుని నామానికి వందనాలు. ఈ పగటిలో దేవుని యొక్క సన్నిధానం చేసి తీరడానికి దేవుడు మనిషి యొక్క ఆదివారాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవుని స్తోత్రం. దేవుడు మనందరినీ కూడా ఇంతవరకు కృపాక్షేమంతో నిలబెట్టి నడిపించుకొని తీసుకొచ్చినందుకు దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ పగటిలో దేవుని యొక్క సన్నిధిలో ఆత్మతో సత్యముతో యథార్థతతో వాస్తవికతతో దేవునికి ఆరాధన చేసి తీరడానికి కూర్చున్న దేవుని బిడ్డలకి దేవుడు సహాయం చేసిన విధానం బట్టి దేవునికి స్తోత్రం. ఆయుష్ ఆరోగ్యం దొరికినప్పుడు దేవునికి సమయములో దేవునికి ఆరాధన చేసి తీరడానికి ప్రయత్నం చేసి తీరాలి. అవకాశం ఎప్పుడు మనల్ని తొట్టిల్లిపోతుందో చెప్పి తీరలేదే అందుకే దేవుని బిడ్డలు అవకాశం దొరికినప్పుడు సమయం ఏర్పరచు తీరాలి, సమర్పించుకు తీరాలి, దేవునికి ఆరాధన చేసి తీరాలి. చావు ఎప్పుడు జరుగుతుందో మనం చెప్పి తీరలేం. గత వారం మనం చర్చిలో కొందరు చనిపోయేది మనం చూసాం, కొందరు పెళ్లి చేసుకునేది మనం చూసుకున్నాం, కొందరు జన్మించేది మనం చూసుకున్నాం. వాళ్ళందరికీ వారి జీవితంలో అవకాశం దొరికి తీరింది. పుట్టినోడికి అవకాశం బతకడానికి దొరికి తీరింది. పెళ్లి చేసుకున్నోడికి అవకాశం జీవించి తీరడానికి, చచ్చినోడికి అవకాశం కోల్పోయి తీరింది. అది నేను ఆలోచించి తీరు చావు ఎంత త్వరగా మీరు తిరిగి వచ్చి తీరుతున్నది. ఈరోజు నా డేట్ కావచ్చు, నీ డేట్ కావచ్చు, ఏ రోజు ఏదో ఒక రోజు చచ్చి తీరుతాం. చచ్చే ముందు దొరికిన అవకాశం దేవునికి ఉపయోగించబడు. దేవుడు ఆయుష్ ఉన్నప్పుడు దేవునికి ఏం చేయగలిగి తీరేది, ఏదైనా చేయగలిగి తీరేది. ఆయుష్ పోయిన తర్వాత, ఆరోగ్యం క్షీణించిన తర్వాత దేవుని కొరకు ఏమి చేసి తీరలేవు. దేవునికి నేను ప్రత్యేకంగా ఉన్నా, తిరిగి వచ్చి తీరుతున్నా. నవదంపతులుగా ఉన్న శ్రీధరు షాకి దేవుడు ఎంత గొప్పగా జతపరుచుకొని దేవుడు వైవాహిక జీవితంలో ఎక్కించి దేవుడు వారిని బలపరిచి తీరినందుకు దేవునికి స్తోత్రం. అందులో పాదభాగస్థం వహించి తీరిన సగబిడ్డలకు కొరకు ప్రత్యేక వందనాలు. మీ తోడు, మీ సాన్నిధ్యత, మీ ప్రార్థన దైవ చిత్తం అని నేను నమ్మి తీరుతున్నాను. దేవుడి యొక్క ప్రాణాన్ని నమ్మేవాడిని దేవుని యొక్క చిత్తముకు విపరీత దిశలో ఉన్న వాటిని దేవుడు తొలగించే దేవుడు. అయితే ఏది దేవుని యొక్క చిత్తానికి ఆధారం కాదు, దానిని గడప దగ్గర కూడా దేవుడు రాని కూడా నమ్మి ఉన్నాను. అన్ని పరిస్థితుల్లో నాకు తెలియదు. నా గడప దగ్గరికి ఏదైనా రావాలంటే అది దేవుని చిత్తం. నా ఇంట్లో ఏదైనా జరగాలి అంటే అది దేవుని యొక్క చిత్తం. నా సంఘంలో ఏదైనా జరిగి తీరాలి దేవుని యొక్క చిత్తం. దేవుని చిత్తం కాని దానిని దేవుడు మోమపరిచే దేవుడు, రానివ్వని దేవుడు. దేవుని యొక్క చిత్తములో ఉన్న బిడ్డలుగా ఉండి జీవించుతున్నందుకు నేను దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాను. క్రైస్తవ జీవితంలో 3 వేదికలోనే మనం ప్రస్తావించుకోగలిగి తీరేది నిజంగా ఈ వ్యక్తి విశ్వాసం చెందినవాడ. ఒకటి, జన్మించిన కాల తరగతిలో జన్మించేటప్పుడు క్రీస్తు కుటుంబంలో జన్మించి తీరితే ఆడు భాగ్యవంతుడు. రెండవదిగా క్రైస్తవ వివాహం చేసుకుంటే ఆడు భాగ్యవంతుడు. మూడవదిగా క్రైస్తవుడిగా యేసయ్యను నిజరక్షకునిగా నమ్మి మరణించి తీరిన వాడు భాగ్యవంతుడు. వారి విశ్వాసంలో నుంచి నేర్చుకోవడానికి మనకు ఉంది. వారి విశ్వాసంలో నుంచి ఏముంది, ఆధారం తీసుకోవడానికి కొన్ని ఉన్నది. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఈ 3 కాల తరగతిలోనే దేవుని యొక్క బిడ్డల కాదా అన్యులా వివేచించుకొని అర్థం చేసుకోగలిగి. కొందరు పుట్టుక సమయంలో వారు పుట్టినందుకు దేవునికి ఘనత ఇచ్చుకోవడం కన్నా పుట్టాను కదా అని చెప్పి ఆర్పాటు చేసుకోవడానికి కొందరు తయారు చేసుకొని తిరుగుతారు. అది బైబిల్ మనకి ప్రోత్సహించి తెలియదు. కొందరు వివాహం విషయంలో అధిక ఘనత ఇచ్చుకుంది. వివాహం కాదు, అది పరిశుద్ధ వివాహం అయి ఉండి తీరాలి. మూడోది మరణ విషయంలో ఏమై ఉండి తీరాలి, విశ్వాసం కడముట్టించుకొని మరణించే సౌభాగ్యులై ఉండి తీరాలి. అందరి ప్రారంభం బాగానే ఉంటది, కానీ ముగింపే మనం పరిశోధించుకు తీరాలి. ముగింపు సరి తీరడానికి ఏం చేయాలి, దేవునితో కట్టుబాటు కలిగి ఉండి, సంఘముతో కట్టుబాటు కలిగి ఉండి, సేవకులతో మంచి అనుబంధం కల్పించుకొని ఆత్మశక్తితో మంచి జీవితాన్ని కట్టించుకొని ఉండి తీరగలిగితే కూర్చున్న నీవు మంచి విశ్వాసముతో కడముట్టించుకోగలిగి తీరుతాం. అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా నేను మంచి పోరాటం పోరాడి విశ్వాసం కాల్చుకొని విశ్వాసం నేను అప్పగించిన దేవుని చేతికి నా విశ్వాసాన్ని అప్పగించి తీరాలని నమ్మకస్తుడిగా, అదే నమ్మకస్తుడన్న మాట పిలిపించి తీరేటట్టుగా జీవించి తీరవచ్చు. దాని వరకు దొరికిన అవకాశం సద్వినియోగపరుచుకుందాం. ఈరోజు మనం చదివిన వాక్య భాగంలో మనం వద్దాం. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయానికి 12వ అధ్యాయానికి మనం వచ్చి గత వారంలో మనం చూసాం. సుమారు 31 మంది రాజులను హతము చేసి వాగ్దాన దేశమును చేసుకున్నారు, స్వతంత్రించుకు తీరారు. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు వాగ్దాన దేశం
మీరు దేనికోసం జీవిస్తున్నారు? మీరు దేనికోసం ఆరాధన చేస్తున్నారు? మీరు ఎందుకు సంఘానికి వస్తున్నారు? మీరు ఎందుకు దేవుడికి శిక్ష నాకు తెలియదు, కానీ నేను ఈ పనులన్నీ చేసేది ఏదో విధానంగా దేవుడితో సౌభాగ్యస్వామిగా కలిసి ఉంటుంది, పరలోకానికి ఆరోహణమై తీరాలి. అదొక్కటే నా ఉద్దేశం, అదొక్కటే నా లక్ష్యం. మిగతాదేది నా లక్ష్యం కాదు. నేను ఆ లక్ష్యం కోసం చేస్తున్నాను, ప్రయత్నిస్తున్నాను, పోరాడుతున్నాను, బతికెట్టు తీరుతున్నాను. నాకు వాగ్దానముగా అప్పగించిన దేశములో నేనేమై తీరాలి? భాగస్వామ్యం పొందుకు తీరాలి, చేరి తీరాలి, వాక్యం కనిపించుకు తీరాలన్న ఆతృతతో మేము పరిగెట్టి తీరేది. ఇంకొక విషయంలో మేము అభిమానం చెప్పేది, మేము సేవకుల దగ్గర పంచిని చేసేది దేవుని బిడ్డలకి, సంఘానికి, సంఘ బిడ్డలకి పరలోకం చేర్చుకెళ్ళి తీరాలి. మరి కొందరు ఉన్నారు, నా ఇష్టం, నా కష్టం, నాకు నా పాస్టర్ మాట ఏం అక్కర్లేదు, నాకు సంఘం ఎక్క, నీ దిక్కులు కావాలా, నీ దిక్కులు చూసుకోవాలా, నువ్వు నరకానికి వెళ్తావా, ఎట్టుకోవాలా, నాకు దాంతో సంబంధం లేదు. మేము మాత్రం ఒకే విషయానికి ఆధారపడేది ఏది? దేవుని బిడ్డలు సంఘాన్ని పరలోకానికి వెళ్ళి తీరాలి, పరలోకానికి వారి గమ్యముగా మార్చి తీరాలి. చాలా మంది అనుకుంటున్నారు నరకానికి వెళ్తే సౌభాగ్యం. సౌభాగ్యమో కాదు, మీరే వెళ్ళి వివేచించారు. నరకం సౌభాగ్యం చెందినది కాదు, పరలోకమే సౌభాగ్యం చెందినది. అందుకే కనాను చేరి తీరడానికి ప్రయత్నం చేసి తీరాలి. కనాను దేశము, వాగ్దాన దేశములు ఇరువురు మాత్రమే ప్రవేశించి తీరారు. కాలేబు, యెహోషువ మాత్రం ప్రవేశించుకు తీరారు. ఈ పగటి వేళ నీకు ఒక బోధ్యత, నష్టత ఉండి తీరాలి. కాలేబు, యెహోషువ దేవుని యొక్క రాజ్యము, కనాను దేశం స్వతంత్రించినట్టుగా నేను కూడా ఈ కొత్త నిబంధన కాల తరగతులు ఆయుష్ ఉండి దేవుని కొరకు జీవించి తీరి నా జీవిత ప్రాణత్యాగం చేసిన మునుపటి వరకు పరలోకాన్ని గమ్యం చేసేటట్టుగా నడిచి తీరుతాం. అందుకే పరలోకానికి దేవుని బిడ్డలకి నడిపించేటప్పుడే దేవుని బిడ్డలకి దేవునితో అనుబంధం కలిగిన వాళ్ళకి కోపం, కసి, ద్వేషము, అయ్యర్ మీద ద్వేషం, సంఘ బిడ్డల మీద నచ్చకపోవడం అనేది అది మా తప్పు కాదు, తప్పు నీలోనే ఉంది. ఒకరికి మంచి మార్గం చూపించేటప్పుడు మంచిది, ఆయనకి ఎన్నిక పడలేకపోతే మాలో మంచితనం ఉంది, నీలో ఏదో నువ్వే వివేచించుకు తీరాలి. అది మేము ఉద్దేశించేది, మేము ఆశించేది ఎప్పుడు పరలోకంలో దేవుని బిడ్డలు చేరి తీరాలి. కొందరు అనుకుంటారు దేవుని సేవకులు నరకం గురించి మమ్మల్ని భయపెట్టిస్తారు, నరకం గురించి చెప్పి మమ్మల్ని దాడి చేసేస్తారు. మేము దాడి చేయడానికో ఏం చేయడానికి ఏం చేయట్లేదు. నరకం ఎంత తీవ్రయుక్తమైనది. నరకం వెళ్ళి తీరితే దేవుని యొక్క కృప నీకు దొరికి తీరదు. నరకాన్ని వెళ్ళి తీరితే దేవుని యొక్క సహాయం దొరికి తీరదు. నరకం వేదన చెందిన స్థలం. నరకం నిన్ను ఎంతగా చిత్రహింసలు పెట్టే సమయం. నరకం నిన్ను యుగాయుగం దేవుని గురించి దూరం పరిచే భాగ్యసామ్యం. దాని కొరకు నేను నరకం గురించి భయపడి తీరేది. ఒకప్పుడు నరకాన్ని గురిపెట్టుకొని జీవించిన నేను యేసయ్యను కనుక్కోవడం వలన, సంఘముతో అనుబంధం కలగడం వలన, అభిషక్తులైన సేవకులతో రావడం వలన, ఉపదేశం కలిగిన వాక్యోపదేశం నాకు వినబడడం వలన నా దిక్కు మారింది, నా జీవిత గమనం మారింది. నేను ఆశించేది పరలోకం చేరి తీరడానికి. దానికోసం నేను ఏ ఎక్స్ట్రీమ్ వెళ్ళడానికైనా రెడీ, దానికోసం ఏ సరిహద్దు వెళ్ళడానికైనా రెడీ. కావాలంటే ఎన్ని ఊర్లు వెళ్ళాలన్నా సువార్త చేస్తాను, ఏ వేదిక దొరికితే వాక్య పరిచయం చేస్తాను, ఎన్ని సమయం దొరికితే దేవుని ఆరాధన చేస్తాను, ఉపవాసానికి సమయం దొరికితే ఉపవాసం చేస్తా. ఎవరి మీద కోపపడకుండా, ఎవరి మీద ద్వేషం పెట్టుకుండా, ఎవరి మీద కసి పెట్టుకుండా నేను జీవించదు. నాకు అర్థమేదని చెప్పి జీవించిన వాడు. కారణం నాకు కనాను దేశమై ఉన్నది. లేదు నేను అందరి మీద కోపపడి, అందరి మీద సొంగులాడి, అందరికీ తిట్టి, అందరికీ కొట్టి, అందరికీ బాధ పెట్టి, అందరికీ అది నీ ఇష్టం, నీ కష్టం, ఆ గమ్యంలో నడిచదు. నీవు నేను వేరు చెందిన ప్రయాణం అని భవిష్యత్తు, భూత భవిష్యత్తు తెలియవచ్చి తీరుతుంది. లోతు, అబ్రహాం ఎప్పుడు కలిసి వంట తీరలేరు. లోతు దేవుడు విడదీసి తీరడానికి కొన్ని పరిస్థితులు తెచ్చుకొని తీరుతారు. అందుకే యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం చదివినప్పుడు చూడగలిగిన ఒక మాట, చాలు. యెహోషువ ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. వృద్ధాప్యం అని చెప్పి తీరితే ఆయన ముసలివాడై వచ్చే పరిస్థితులకు వచ్చి తీరాడు. సుమారుగా 100 సంవత్సరాలు వచ్చి తీరింది. 100 సంవత్సరాలు ఉన్నోడు చెప్పే ఒక మాట, నేటి 100 సంవత్సరాలు ఉన్న విశ్వాసం చెప్పే మాట వినేస్తే దేవుడు దిగి వచ్చి ఆయన సంహరించి తీరాలన్న మాటలు వినబడతాయి. కానీ విశ్వాసం చెందిన యెహోషువ చెప్పిన ఒక మాట ఆయనకు తెలుసా, నేనే వృద్ధుడైపోయి ఉన్నా, ఇంకా నేను పొద్దుకు తీరడానికి కూడా స్వాస్థ్యం చాలా ఉన్నాయి.
మనగాడు అనుకుంటా. నువ్వు తోప మనగాడ బాగా వినేసి రోజులు నువ్వేం తోపు కాదు, ఏం మనగాడు కాదు. 100 చెప్తున్నాడు, ఇక నేను సంపాదించి తీరడానికి, ఇక నేను స్వాస్థ్యం చేసి తీరడానికి, ఇక నేను పొందుకు తీరడానికి చాలా ఉన్నాయి. ఇక నేను ఆ పరిమితికి దాటి రాదని ఆయన ఏం చేసి తీరుతున్నాడు, ప్రస్తావించి తీరుతున్నాడు. దాని యొక్క దేవుని యొక్క దాసుడు యెహోషువ చెప్తున్న మాట, నెవర్ స్టాప్ గ్రోయింగ్ స్పిరిచువల్లీ. ఆత్మీయతలో పూర్ణత వచ్చింది అనుకోమాట. 4 అనివాసం మాట్లాడితే పూర్ణత వచ్చింది అనుకోకు. నలుగురు స్వార్థ చెప్పైతే పూర్ణత వచ్చింది అనుకోకు. 4 ఆదివారాలు నీకు వాక్యం చెప్పడానికి వేడి చేత నీ పూర్ణత వచ్చింది అనుకో మాకు. నువ్వు ఆరాధన చేసిన అందరూ ఆత్మలో పూర్ణత వచ్చింది అనుకో మాకు. ఇంకా నీవు పోరాడిసి పొద్దుకు చేయడానికి ఇంకా గోల్డ్ ఉన్నాయి. చాలా మంది విశ్వాసులు కొన్ని వాటికి త్వరగా వెలుగు సాధించారు అనుకోని ఇదే పూర్ణత అనుకుంటారు. యెహోషువ దగ్గరికి నేర్చుకొని బుద్ధి తెచ్చుకో. అంటే యేసయ్య వచ్చినంత వరకు మనం పరిపూర్ణుడు కాలేదు. అర్థం కాలేదు. మరి యేసయ్య పొద్దు దొంగ యేసయ్య వచ్చాడంటే నేనేం చేయలేను, నేను ఆయనతో సంసారం చేయకండి. నిజ యేసయ్య వచ్చినప్పుడు సంఘం పరిపూర్ణతకు వచ్చి తీరేది, సంఘం నిండుబాటులోకి వచ్చి తీరేది. అందుకే యెహోషువ చెప్పిన ఒక మాట, నేను ఇంకా సంపాదించి తీరడానికి గోల్డ్ ఉన్నాను. యెహోషువ అనేక యుద్ధాలు చేశాడు. యుద్ధం చేసి యెరికోను పడగొట్టాడు. ఈ నగరాన్ని స్వతంత్రించుకున్నాడు. కనాను దేశంలో ఉన్న 31 రాజులను ఓడదీసేసి తర్వాత చెప్పిన మాట తెలుసా, దిస్ ఇస్ నాట్ సఫిషియెంట్. ఇంతటితో ముగించదు, ఇంకా ఈ సంఘంలో అధికంగా ఎక్కువ ఆత్మీయ వయసు చెందిన ఎవరంటే నేనే. ఫస్ట్ ఈ సంఘంలో బాప్తిజం పొంది దేవుని సంఘంలో సభ్యుడు నేను, మా చెల్లి ఫస్ట్. తర్వాత వచ్చిన దాసాలు దాసాలు ఆవిడ, మిగతా వచ్చిన వాడి తర్వాత వచ్చిన కేటగిరీ. అర్థం కాలేదు. అదో ఆ రోజు నుంచి నేటి వరకు నేను చూస్తున్నాను. చాలా మంది దేవుడు వచ్చారు, వెళ్ళిపోయారు. వాళ్ళు అనుకుంటున్నారు నా ఆత్మీయత పూర్ణత అయితే. లేదు ఆయన, నీ ఆత్మీయత పూర్ణ అవ్వలేదు. సుమారుగా ఈ సంఘంలో ఈ 35 సంవత్సరాల్లో 26 మంది చనిపోయారు. 26 మంది చనిపోయే దాంట్లో భాగ్య తరగతిలో చనిపోయిన 12 మంది మాత్రమే. మరి మీరు నాకు తెలియదండి, ఆ సంగతి పట్టించుకోవడం నా విషయం కాదు. వాక్యవంతులుగా వాక్యాధారంగా దేవుని యొక్క విశ్వాసం వచ్చింది. చివరి ఊపిరిని కూడా విశ్వాసయుక్తంగా వదిలిన 12 మంది దేవుడికి తీరినందుకు దేవునికి స్తోత్రం. వారి పేర్లు, వారి జీవిత సాక్ష్యం, వారి విశ్వాసం కొరకు పోరాడిన ప్రణాళికలు చెప్పాలంటే రోజులు సరిపోతే గొప్ప దేవుడు ప్రయాసపెట్టారు. మరి మిగతా పరిస్థితి వారి గురించి పేరు కూడా తెలియదు. Because nothing is remembered. వారు చేసినవేవి గుర్తు తెచ్చుకోవడానికి ఏం లేదు. సంఘానికి ఎవడు అంటే ఎవడు పట్టించుకోవట్లే. సత్యంగా ఎవడు అర్థం అర్థం కాలే. అభివృద్ధి పత్రికలో ఒక మాట ఉన్నది, దేవుని యొక్క మృతి చెందిన వారి జీవిత ప్రణాళికలను విశ్వాసములో, ఓర్పులో, సహనంలో వారి పంక్తిని ముగించింది. జస్ట్ రిమెంబర్ అండ్ ఫోకస్ ఇట్. దానిని గుర్తు తెచ్చుకొని వాటిలో పూర్తి తెచ్చుకొని క్రమబడి వచ్చినది. అదో అర్థం కాలేదు. యెహోషువ దగ్గర నుంచి బుద్ధి నేర్చుకోవడానికి ఉంది, ఎవరి దగ్గర నుంచి బుద్ధి నేర్చుకోవడానికి లేదు. ఇస్కరియా దగ్గర నుంచి బుద్ధి నేర్చుకోవడానికి లేదు. పోయిన వారం బెల్షస్సర్ గురించి నేను చెప్పాను. ఆ దగ్గర నుంచి బుద్ధి నేర్చుకోవడానికి లేదు. నీ గురించి బుద్ధి నేర్చుకోవడానికి ఏమైనా ఉందో అది విశ్వాస భక్తిలో చెప్పగలిగేటటువంటిది. అందుకే యెహోషువ చెప్పిన ఒక మాట, ఇన్ని నేను గెలిచాను, ఇంకా నేను గెలవడానికి గోల్డ్ ఉన్నది. క్రైస్తవ జీవితం అని చెప్పేది ఎదుగుతున్న ఒక జీవితం. ఎలా ఎదగాలి? ఆత్మీయతలో ఎదిగి తీరాలి. ఆత్మీయ భావన చెంది ఎదిగేటటువంటి తీరాలి. అందుకే పౌలు చెప్పినట్టు, అందుకే యెహోషువ చెప్పిన మాట, ఇన్ని విజయాలు నాకు వచ్చినా ఇక నేను పని చేయాలి. అర్థం కాలే. 100 సంవత్సరాలు అయితే విజయం సాధించుకోలే వచ్చాడు. చాలా ఓటమి తన జీవితంలో వచ్చింది. అయినా ఐఎమ్ వర్కింగ్ ఫర్ డూయింగ్ సంథింగ్ గ్రేటర్, ఈవెన్ మోర్. ఇంకా నేను ప్రయాసపడి తీరేది ఇంకా అధికం చేసి తీరడానికి. ఈ కాలంలో దేవుడు 4 అనివాసం చేస్తే 4 అనివాసం గోపుకుంటారు. 4 అనివాసంతో గోపుకుంటారు కదా. నంది భాషను ఏం చేయగలిగే వ్యాఖ్యానం చేసే వాళ్ళతో కొంత ఆనందపడాలి. అర్థం కాలేదు. దేవుడు ఇచ్చిన కృపావరం ఒకటి జరిగితే ఇంకొకటి దీని ద్వారా ఏం తెలియాలి? నీలో సమృద్ధి కలిగేటట్టుగా దిగాలి. మీరందరూ అన్ని భాష మాట్లాడతారు, చాలా మంచిదే. కాదా నేను అన్నట్లే అన్ని భాష ఈ సంవత్సరానికి మాట్లాడు
మాట్లాడు, ఎందుకు దానిని భాషాపరముగా వివరించేవారుగా దాన్ని ఎక్స్ప్రెస్ చేసుకో, ఏంటి దాని భావన చెప్పగలిగే వారిని యాక్టివేట్ అవ్వలేదు. దాని అంతా దీంట్లో తుట్టుడైపోయినట్టు అర్థం కాలేదు. మళ్ళీ ప్రవచనమే దుమ్ము కొట్ట ప్రవచనాలే బాబు. ప్రవచనం చెప్పడం చాలా మంచిది, అది దేవుడు పెట్ట కదా నీకు చెప్పు. వాణి వినడాన్ని వాణి దేవుడి సంఘంలోకి రావాలి. ఈ ప్రవచనం వారిని ఏం చేయాలి? ఇది దేవుని ద్వారా చెప్పింది, ఇది దేవుని ద్వారా జరిగింది. అంటే చాలా మంది ప్రవచనం అంటే పిచ్చపోతున్నారు. వాక్యం బోధించే నేను ప్రవచనం ఏం చెప్పి మరి నీకు అర్థం కాబట్టి నేనేం చెప్పి. హలో, దిస్ బుక్ ఇస్ కంప్లీట్లీ యువర్ ప్రొఫెసీ. ఈ పుస్తకం మొత్తం ప్రవచనాన్ని హలో మాత్రం చెయ్యట్టే మాత్రం చెయ్యట్టే అర్థం కాదు. చెప్తున్నామని ప్రవచనాలే అది నువ్వు రిసీవ్ చేయవాలి అవుతుంది. హలో, ప్రవచనాన్ని అంగీకరించే వారు ఉన్నారు, ప్రవచనం అంగీకరించే వారు ఉన్నారు. దానికి అర్థం ప్రవచన వరంతో మాత్రం వదిలిపోవడం కాదు, మిగతా వరాలు కూడా నీలో ఏమై ఉండి తీరాలి, యాక్టివేషన్ ఉండి తీరాలి. ఆత్మల వివేచన అంటే ఎవరి ఆత్మ ఏ పని చేస్తున్నట్టు ఏమి లేదు. ప్రార్థన చేసిన అందరూ మొదలు చెప్తాడు, ప్రార్థన చేసిన అందరూ పెప్పు. నువ్వు చెప్తావు, నేను చెప్పను. ప్రార్థన చేసిన అందరూ ప్రార్థన చేయి కదా. మొన్న తవ్వబోతు ఎవరు భాస్కర్ పేరు మర్చిపోయాను, హోసనా మినిస్ట్రీ ఆయన పేరు మర్చిపోయాను. ఏసన్న గారు వారి బృందం అంతా ఉపవాసం ఉంది, తిండి లేక కూర్చోడు. ఒక తవ్వబోతు వచ్చి ఏసన్న గారు దేవుడు ఏసన్న గారు అన్నారు, రా చూపిస్తా. అప్పుడు ఆయన అన్నారు, కాన్పేట్లో ఉన్నాడని మాత్రం చెప్పమా. కాన్పేట్లో ఉన్నాడని చెప్పమాక. ఆయన బైబిల్ నుంచి వివేచన వరంతో కలిగించిన వాక్యాలు చెప్పాడు. ఆయనకి ఏం సాటిస్ఫై కావట్లేదు. పోనీ వేసనా నువ్వు నాకు దేవుడిని చూపించలేవు కానీ నేను వచ్చిన పని అయిపోయిందని చెప్పి కాన్పేట్ లోపల ఒక 10 రూపాయలు వేసి వెళ్ళిపోయింది. ఆ దేవుడిని చూసాడో లేదో తెలియదు కానీ ఏసన్న గారు చెప్పిన మాట ఆ రోజు మాత్రం వాళ్ళ ఇంట్లో పోయి వెలిగింది. తినడానికి వెళ్ళి లేకుండా వచ్చినప్పుడు దేవుడు ఎవరిని వాడారు? ఒక తోక ముఖ్యంగాన్ని వాడేసి ఆయన చేత డబ్బులు పుచ్చి అన్నం తినే పరిస్థితి నేను చెప్పొచ్చిన మాట ఉన్న దాంట్లో తృప్తించగల కాబట్టి ఇంకా అధికంగా పొంది తీరడానికి ప్రయత్నం చేయాలి. అందుకే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13, 14 వచనాల్లో అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘ బిడ్డలకి చెప్తున్న మాట, ఎనకున్న వాటిని మరిచి నేను ముందున్న వాటిని గురి పెట్టుకొని నేనేం చేయాలని కోరుచున్నాను, పరిగెట్టాలని కోరుచున్నాను. దట్ మీన్స్ వెనక్కి అయిపోయింది, ముందుకు గురి పెట్టుకొని ఏం చేయాలి? ప్రయాణం చేయాలి. ఎవరిని చెప్పేది? దీర్ఘకాలం పరిచయం చేసి అనేక సంఘాలు స్థాపించేసుకొని అనేక ఆత్మలను రక్షించుకొని అనేక దెబ్బలాల్సిన చెప్తున్నాడు. ఇక నేను వెనక్కి చూసుకొని సంపాదించే టైంలో ముందుకు వెళ్ళాలి. అర్థం కాలేదు. దాని అర్థం వెనక్కి నాకు దొరికిన పనులకు దొరికిన క్రెడిట్ పట్టుకొని కూకోవడం అంటే లేదు. అర్థం కాలే. కొన్ని నాకు దొరికిన విషయం, కొన్ని నేను కట్టించిన సంఘం, కొన్ని నేను పొద్దుకున్న ఆత్మలు, కొన్ని నేను పొద్దుకున్న దెబ్బలు, దానిని పట్టుకొని కూకోవడం కాదు. అందరూ దాన్నే పట్టుకొని కూకుంటారు. 4 దెబ్బలు కాస్తే సత్యంత వరకు దెబ్బలు ఉంటే సాక్షి చెప్పి తిరుగుతారు. ఏసై కోసం కాల్చిన 4 దెబ్బలే. నేను కోసం దెబ్బలు కాల్చి మన మిగతా రోజు కాకున్నాడు. హలో, సేవకుడు అడగండి, సంగతులు ఏ విశ్వాసి వాక్యం కూడా అన్నాడు. అయినా విశ్వాసిని పేరించి మళ్ళీ పెట్టకుండా ఈ గుంపులో ఉంచుతామంట సౌభాగ్యం. అర్థం కాలే. పాస్టర్ గురించి చెప్పాల్సిన కీడన్నీ చెప్పి తిరుగుతాడు. వచ్చి మధుపప్పులో వచ్చి కూర్చుంటాడు. తెలుసు, పాస్టర్ తెలుసు ఈ పని చేస్తున్నాడు. అయినా నేను తిట్టకుండా చేస్తే ఇక్కడ ఏం చేసి తప్పలేదు. నేను నేను మాట నువ్వు వేసి చూసుకో. అర్థం కాలేదు. ఎందుకు ఆయన చేసేది తెలుసా? నీలో ఆత్మీయతను గురి చూసుకున్నాడు, నీలో పరలోకానికి గురి తీసుకున్నాడు, నీలో ఆశించే నీలో పని పూర్తవలేదని ఆయనకి తెలుసు. దేవుడు పని పూర్తి చేస్తాడని ఆయన. సో పాత విజయాలు, పాత దొరికిన అభిమానం పట్టుకుంటే ముందుగా లేదు. అర్థం కాదు. తొలి నువ్వు సంఘానికి ప్రెసిడెంట్వే, ఇప్పుడు నువ్వు ప్రెసిడెంట్ కాదు. ప్రెసిడెంట్ అని చెప్పుకొని కూకుంటే ముందుకు వెళ్ళలేదు. అర్థం కాలే. నువ్వు ప్రెసిడెంట్ కావచ్చు, ప్రెసిడెంట్ కావాలి
కావచ్చు. బైబిల్ చెప్పేది దేవునికి ఆరాధన చేయడానికి వచ్చి తీరితే ఏంటి అది కిరీటం. కొన్ని ఆరాధన చెయ్యు, ఎందుకు? నెత్తి మీద ఉంది కిరీటం. అది నీ మొగుడు కావచ్చు, నీ పిల్లడు కావచ్చు, నీ ఇంటి వాడు కావచ్చు, నీకు రాబోయే సంబంధం కావచ్చు, నీకున్న ఉద్యోగం కావచ్చు, నీకున్న ఏమైనా కావచ్చు. నెత్తి మీద బరువు అంటే ఏం రాదు. చెయ్యాలి నువ్వు. నాకే పేపర్ లేదు, నెత్తి మీద దేని పెట్టి తిరుగుతున్నావు. తిరుగు ఓడ నీకు తాకలేదు. ఓ రోజు అది బైబిల్ చెప్పింది 24 మంది పెద్దలు వారి బరువైన కిరీటం కింద పడేసి అక్కడితో అర్థం కాలే సాగే పంట అలాగే కదా అవుతుందమ్మా. నీ కిరీటం దిగితే పడాల్సిన సాగే పడతావు. పడలేకపోతే ఎప్పుడు సాగే పడతావు తెలుసా? బాక్స్ మీద ఎప్పుడు సాగే పడతావు. అడగడు సాగిన పడి నమస్కారం చెయ్యలేనప్పుడు చెప్పకూడదు. మాకు ఏటికంటే అన్నిటికి మొక్కేస్తాం. సైకిల్ పడేస్తారు. అప్పులోడి దగ్గరికి వెళ్ళినా అన్నయ్యకి వెళ్తారు. కుటుంబ దగ్గరికి వెళ్ళినా నాయన దేవుని దగ్గర సాగిల పడాలి. దేవుని దగ్గర సాగిల పడాలి. కింద పడాలి, కిరీటం కింద పడాలి. ఓ లోడ్ ఓ లోడ్ ఓ లోడ్. పోయిన రోజు ఒక మాస్టర్ వాక్య పరిచయం వెళ్ళేసరికి నాకు గుడ్డ గెలిపోయింది. మాస్టర్ 82 సంవత్సరాలు ఉన్నాడు. దూకుతున్నాడు, గెలుస్తున్నాడు, పరిగెడుతున్నాడు. ఒక కుర్రోడు ఏ డాక్టర్ ఓల్డ్ అయిపోయావు నువ్వు ఏ టికెట్ ఓల్డ్ కాదురా, ఓల్డ్ కాదురా, గోల్డ్. ఓల్డ్గా ఉన్న నన్ను గోల్డ్గా మార్చింది ఆయన. రక్తంలో కొనుక్కున్నాడు గోల్డ్. ఇది నీకు గోల్డే కనబడదు, ఆయన గోల్డ్ కనబడదు. నీకు డుప్పు డుప్పు మ్యూజిక్ కావాలి. ఓగారు నాకు మ్యూజిక్ అక్కర్లేదు, వాక్యం చదివితే చాలు దూకాలనిపిస్తుంది, గంటాలనిపిస్తుంది. నీకు మ్యూజిక్ కిరీటంగా నెత్తిగా ఉంది కాబట్టి నీకు ఆట పాటకి కిరీటం కావాలి. నాకు కిరీటం ఏం లేదు, ఆయన కిరీటం కింద ఉంది కాబట్టి నేను అక్కడే నీకు వచ్చిన వాడు నాకు గుర్తుంది. అని నేను చెప్పొచ్చే మాట. గతకాలంలో దొరికిన ఆ శ్రేష్టతను పట్టుకొని ఉండే ముందుకు వెళ్ళలేదు. అందుకే పౌలు చెప్పేసి నేను వెనక్కున్న వాటిని మంచి ఏది మంచి ఏది మంచి ఏది మంచి నాకు నా అహంకి గర్వాన్ని ఇచ్చే ఆడ బతే పాట పాడతాడు. నా ఆయన కాళ్ళ మీద పడిపో. ఏమి నీ పాస్టర్ని పట్టి నేను పొగుడుతున్నాడు. దాని అర్థం నీ పాస్టర్ని పట్టుకుని ఆయన నవ్వుతున్నాడు. నేను నీకు అర్థం కావట్లేదు. ఆడ ఉమ్ము నీకు సుఖంగా ఉంది. అర్థం కాదు, అర్థం కాదు. ఈ పని ఎవరి పని? సాతాను గారి పని. నీ పాస్టర్ని పట్టుకొని నేనేం చేస్తాడు? పొగుడుతుంది తీరుతాడు. నేను చెప్పొచ్చే మాట, ఆత్మీక ప్రయాణంలో ముందుకు బయలుదేరిన వాళ్ళు ఏం చేయకూడదు? వెనక్కున్నాను చేయాలని అడ్డం పెట్టి లేకపోడు. అందుకే మోషే గురించి బైబిల్ చెప్పేది 80 సంవత్సరాల మోషే చెప్పిన ఒక మాట, నేను ఇంకా దేవునికి నమ్మకయుక్తంగా సేవ పరిచయం చేసి తీరాలి. మామూలు వయసు కాదు, 80 సంవత్సరాలు చెప్పిన మాట. 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో రాజుగా ప్రమాణిగా బతికాడు, బాగానే ఉంది, పోస్ట్ బతికే చెప్పవచ్చు. ఇంకా 40 సంవత్సరాలు ఏం చేశాడు? మందలు మేపుకోండి. ఎవరి మందలు? మందలు మేపుకుంటూ నడిచాడు. ఇప్పుడు వయసు ఎంత అయింది? 80. మందంతా 80 ఆరాధన పడరు ఉన్నారు. కొన్ని 80 కింద ఉన్నాడు. ఆరాధనకి రాబోయే నలుగురు రాబా. ఇప్పుడు ఇంకా ముందే చెప్పాడు, బాబు వెళ్ళిపోయే టైం అయిపోయింది, నేను రాలేకపోతున్నాను. అవును నాయుడు. కానీ మోషే చెప్పేది, I started my ministry. నా పరిచర్య 40 దాటేస్తే మోకాలు నొప్పు, వీపు నొప్పు, ఓ నొప్పు, ఈ నొప్పు. ఈ నొప్పు అంటే పర్లోకం కాదు. అక్కడికి వెళ్ళి కూడా దేవుని పేక మీద చేయటం నొప్పులు కూడా ఇచ్చిన నీవు చంపారు గెలవుతారు. హలో హలో నొప్పులు ఇప్పుడు అక్కడ వర్తించదు. దేవుడిని ఏసయ్య నీ కొరకు 39 దెబ్బలు కొరడా దెబ్బలు కాసాడు. ఆ కొరడా దెబ్బలు ఉన్న సుఖం ఒకటి కాస్తే పోకుండా నువ్వు ఎప్పుడో బాగుపడిపోయి ఉన్నావు. 39 దెబ్బలు అది లెక్క ఉన్నది. లెక్కలేని 3 దెబ్బలు ఉన్నాయి. ఆ లెక్కలన్నీ రాసేస్తే మళ్ళీ నువ్వు ఎక్కడ ఉండవు. అర్థం కాదే. మనమంతా ఏసైకి గోచి కట్టించారు, నువ్వులు కట్టించావు. మరి ఏసైకి దిగంబరత్వముతో వీటి మొత్తం ఏం చేశారు? పిప్పించారు. ఆ
శరీరాన్ని ఎవరు ఏం చేయలేకపోయారు, చూడలేకపోయారు. గ్రంథాలు చెప్తున్నది 10,000 సుందరుడు ఎంత అవమానభరితంగా మారాడంటే మనిషి కూడా ఆయన ముఖాన్ని తేరి చూడలేడు. అర్థం కాలేదు. మానవత్వం చెందిన ఒకడైతే, మనసాక్షి ఉన్నోడొకడైతే, నిజంగా మనిషి వేదనకి విలువిచ్చినోడు ఒకడు ఏం చేయలేడు. ఆ నేత్రముతో యేసయ్య బాధపడుతున్నది చూడలేడు. అర్థం కాలేదు. కొందరికి అది బండి కింద, ఒంటి కింద, అన్నిటి కింద పెడితే తప్ప సుఖం రాదు. ఎందుకు పెడుతున్నాడు కూడా తెలియదు. నేను అది పెట్టుకోలేని కారణం ఏంటి తెలుసా? వేదన అనుభవించిన దాన్ని నేనేం చేయలేను, వర్ణించలేను, దాన్ని నేను చూడలేను. అక్కడి నుంచి నన్ను ఏం చేశాడు, విడిపించాడు. కాబట్టి మోషే చెప్తున్నమాట, 80 వయసులో అందరూ రెస్ట్ తీసుకుంటున్నప్పుడు 80 వయసులో 80 వయసులో పరిచయం ప్రారంభించిన మోషే 80 వయసులో దేవుని కొరకు పోరాడు. బైబిల్ చెప్పేది ఆయన దేవుని ఇల్లంతటిలో ఏ వయసులో? 20 వయసులో మనం ఈ చెప్పలేవా? సంఘంలో నమ్మకస్తుడువా? దగ్గరికి అడగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే ఒక్కొక్క విషయాలు గురించి ఈ నమ్మకస్తుడా, ఈ నమ్మకస్తుడా, ఈ నమ్మకస్తుడా, ఈ నమ్మకస్తుడా చూస్తే 10 మంది కూడా ఉంటారు. దేవుడు తెలియాలి. 80 సంవత్సరాల నోటి గురించి దేవుడు సాక్షి చేస్తున్నాడు. ఈ నా ఇంట్లో ఉంటే ఈ నా ఇంటి విషయంలో నమ్మకస్తుడు. నమ్మకస్తుడు అంటే అన్ని విషయంలో నమ్మవచ్చు. ఆయన మీద కోపం పడుకొని చచ్చినా సైకిల్ కూర్చుంటారు, నమ్మొచ్చు. ఆయన మీద కంప్లైంట్ చెప్పడం దేవుడు తెలియదు. అందరూ దేవుడి పని దేవుడి దగ్గరికి వచ్చేదే కంప్లైంట్ చెప్పడానికి. అందులో ఎందుకని చెప్పొచ్చే మాట చాలా మంది చెప్తారు, నాకు అన్ని బయటకు తెలుసులే, ఏం తెలుసు, ఏం తెలిసేది ఏం లేదు. కొందరు చెప్తే నాకు అన్ని తెలుసులే, ప్రార్థన చేసేదే ప్రార్థన చూసేది. కొందరు చెప్పారు నేను ఎంత అయితే నాకు తెలుసులే, నేను సంఘాన్ని మొదలెట్టుకోండి, నేను నా ఆత్మీయ పురుగు నాకు తెలిసి ఏం తెలియదు. ఆయన 80 సంవత్సరాలు ఉన్నాడు చెప్తాడు, 100 సంవత్సరాలు ఇంకా నేను ఏం చేయాల్సింది, సంపాదించుకోవాల్సిన గోల్డ్ ఉంది. 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉన్నా అది చెప్పగలిగింది. దానికి తక్కువ అయిన నువ్వు ఏం చెప్పగలిగింది, నేను ఇంకా దేవుని కొరకు పోరాడాలి, నేను ఇంకా నేను ప్రార్థనలో బలపడి తీరాలి, నేను ఇంకా నేను ఉపవాసం చేసి తీరాలి, నేను ఇంకా దేవుని కొరకు ఏం చేయాలి, ప్రయాసపడి తీరాలి, ఇంకా ఎన్నిసార్లు చేసి తీరాలి. ఏజ్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్ వెన్ యు ఆర్ స్పిరిచువల్లీ గ్రోన్. ఆత్మీయంగా ఎదిగిన ఒకడికి వయసు ఒక పరిమితి కాదు. నేను ఈరోజు పొద్దున్న నేను కుర్రోడు చూశాను, ఆయన 6 సంవత్సరాల కుర్రోడు మార్కెట్ పెంచిపోయి కదా, 10 చెప్పాను 6 years. ఓ మై గాడ్, తెలమట్లేసుకొని పాస్కర్ నిజంగానైనా కావాలి నాకు ఈరోజు ఏదైనా నా పరిస్థితి నువ్వెళ్తావు నా రోజు నమ్మకానికి పాస్కర్కి అర్థం కావట్లే. ఒక కుర్రోడు కసి చూడండి, ఏదైనా సాక్ష్యం పరిచయడానికి నేను చెప్పొచ్చే మాట, చిన్న చిన్న పిల్లలు స్వాతిష్టం పొంది తిరుగుతున్నాను, చిన్న చిన్న పిల్లలు ఆత్మీయంలో ఎదుగుదల పొంది తిరుగుతున్నాను, చిన్న చిన్న పిల్లలు వీధిలో నిలబడి స్వార్థ చెందిన ఎందుకు వారికి తెలుసు, వారికి ఉన్న పరిచయం ఏంటో వారికి తెలుసు. అందుకే ఈ 15 దేవుని బిడ్డలారా ఉన్న స్థాయిలో పరిమితి అయిపోకూడదు. జస్ట్ ఆదివారం మారాలని నిన్ను సుఖ పెట్టనివ్వదు. ఆదివారం వచ్చి 4 పాటలు పాడి 4 వాక్యాలు వినేస్తే నీ పర్వతం ఎంతో పోలేదు నో తెలియదు. ఐఎమ్ నెవర్ షూర్ అబౌట్ దాట్. హలో, ఒక్క వారం ఒక్క రోజు మాత్రం దేవుడికి గడిపెట్ట అయిపోతా అని మిగతా రోజులు ప్రతిరోజు నీ దేవుడితో గడిపి తీరాలంటే నేను ఎదిరించే శత్రువుల సంఖ్య విపరీతం. నీ సంఖ్యమే నీకు శత్రువు, నువ్వు జీవితం లోకమే నీకు శత్రువు, 3వదిగా సాతాను నీకు శత్రువు. ఈ 3 శత్రువులు దాటి చేసుకుని ఆయన వాటిని దుమ్ముడు దులిపేట అయిపోతా. అందుకే చాలా మంది దుమ్ము దులిపేస్తున్నారు. ఓ జబ్బు వస్తే చాలు సాక్ష్యం, ఓ దుమ్ము వస్తే చాలు సాక్ష్యం, ఒకసారి కనిపెడిపోతే సాక్ష్యం. ఈ చెప్పడు నేను కోవిడ్ ఒకటి స్వార్థ చెప్పాను, 6 లక్షల మార్గంలోకి వచ్చాడు, ఇది చెప్పడానికి లేదు, ఏం చెప్పడానికి జరిగినది ఆయన సాక్ష్యం దేవుడి గురించి చెప్పాలి, దేవుడు చేసిన కర్మ గురించి చెప్పాలి, దేవుడు నడిపించిన విధానం గురించి చెప్పాలి. నేను చెప్పొచ్చు 80-100 సంవత్సరాలు ఉన్నోళ్ళు చెప్తున్న మాట, ఇంకా నేను దేవుని కొరకు చేయడానికి బోల్డ్ ఉన్నది. రెండోదిగా దాన్ని 6వ వచనం చెప్తున్న మాట, మా 11వ అధ్యాయం 4వ వచనం, చాలు అక్కడ చెప్పిన విశ్వాసంతో చెప్తున్న మాట దేవుని యొక్క వాగ్దానం.
హలో, దేవుని బిడ్డలకు దేవుడు ఎందుకు పిలిపించారు తెలుసా? యూ హ్యావ్ టు డ్రైవ్ సమ్ ఆఫ్ యువర్ ప్రామిసెస్ విచ్ ఆర్ అక్వైర్డ్ బై సమ్ అదర్స్. నీ విశ్వాసం, నీ వాగ్దానాలను కొన్ని అన్య దేశస్తులు ఏం చేస్తున్నారు? స్వతంత్రించుకొని వచ్చారు. నువ్వు వాటిని తోలాలి. అందుకే కదా బైబిల్లో యేసయ్య చెప్పారు, ఒకటి ఇంట్లో దుష్టాత్మ ఏం చేసింది? వ్యాపారం చేసుకొని పని చేస్తూ ఉండేది. మీరు వెళ్ళారు, ఆ దుష్టాత్మ ఏం చేశారు? తోలి పంపించేశారు. తోలేసి సుఖమే బాగుంది, ఇల్లంతా శుభ్రంగా ఉంది. ఈ వెళ్ళినోడు ఏం చేస్తాడు? 7 వరకు వస్తాడు. దానికి నువ్వు రెడీయా? వెళ్ళిన గొప్ప ఉత్సాహం వెళ్ళిపోయింది. మరి 7 వస్తుంది, రెడీయా? అర్థం కాదు. హలో, కనాను దేశం దేవుడు ఎవరికి ఇస్తానని చెప్పారు? అబ్రహాముకి ఇస్తానని. ఎబ్రీ పత్రిక 11:8. కనాను దేశం ఎవరికి ఇస్తానని చెప్పారు? అబ్రహాముకి ఇచ్చేస్తానని చెప్పారు. అబ్రహాం ఎలా బయలుదేరాడు? విశ్వాసంతో బయలుదేరాడు. ఎలా బయలుదేరాడు? చూడకుండా, అడగకుండా, దేవుడు చెప్పిన మాటలు గూడుగా ఏం చేశాడు? ప్రయాణమయ్యే దేవుని ఆలోచించాడు. నా వాగ్దాన నగరం, నా వాగ్దాన దేశం, నేను వాగ్దానంగా నాకది అప్పగింపబడి ఉన్నది. దానికి ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? అన్యుల చేతిలో ఉంది. దేవుడిని ఎరగని వారి చేతిలో ఉంది. శత్రు శాతాల చేతిలో ఉంది. లోక సాంప్రదాయం చేతిలో ఉంది. వాటి నుంచి విడిపించుకోవడానికి విశ్వాస పంక్తిలో ఏం చేసుకున్నాడు? ప్రయాణం చేయడానికి ప్రారంభించాడు. ఈ పగటి వేళ నీ విశ్వాస జీవితంలో కొన్ని వాగ్దానాలు సాతాను చేతిలో ఉన్నాయి. డ్రైవ్ ఇట్ అవుట్. నీ విశ్వాస జీవితంలో కొన్ని వాగ్దానాలు లోకం సమర్థించుకొని డ్రైవ్ ఇట్ అవుట్. నీ విశ్వాస భక్తిలో ఉన్న కొన్ని నీ శరీరం ఏం చేసింది? అణిచివేసి క్యాన్ యూ డ్రైవ్ ఇట్ అవుట్. ఈ పగటి వేళ డ్రైవ్ చేసి పంపించే వాళ్ళు కావాలి. అర్థం కాలేదు. తోలి పంపించే వాళ్ళు కావాలి. విశ్వాసంతో పలికి తోలి పంపించేవారు. ఓ లార్డ్, హలో, 3 శత్రువులకు ఎప్పుడు నేను చెప్పాను, నీ శరీరం నీకు శత్రు. తోలాలి. ఎలా తోలాలి? ఉపవాసం చేయండి. లోపల నీకు తోలాలి. ఉపవాసం చేయండి, తిండి ఇవ్వకూడదు. ఇది అలాగే 360 రోజులు తిండే. హలో, అందుకే కదా యేసయ్య దగ్గరికి ఒక దుష్టాత్మ పట్టిన ఒకరిని నాన్న ఏం చేసి తీసుకొచ్చాడు. శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాడు. శిష్యులు వారిని తోలేడానికి ప్రయత్నం చేశారు. ఎలా యేసయ్య చెప్పిన మాట తెలుసా? ఉపవాసం ద్వారా, ప్రార్థన ద్వారా తప్ప ఇట్లాంటివి ఏం చేయు. మరి లేకపోతే మరి వచ్చాయి కదా, మీరు వివేచించాడు. నేను ఇంకా కానొస్తున్నాయిగా. హలో, ఉపవాసము ప్రార్థన లేక కొన్ని నీ ఇళ్ళలో నుంచి వెళ్ళవు, కొన్ని నీ శరీరంలో నుంచి వెళ్ళవు. నీ శరీరాన్ని ఆక్రమించి తీరేటట్టుగా కొన్ని శక్తులు ఉన్నాయి. దానిని తోలి తీరడానికే ఏం కావాలి? ఉపవాసము, దానితో కలిపి ప్రార్థన కావాలి. అప్పుడు నీ శరీరం నుంచి కొన్ని తోడ వేయబడి తిరిగి ఎక్కువ శత్రువు లోకం నీకు శత్రు. లోకం నీకు నీ శత్రువుతో నుంచి తోలి వేయడానికి ఏం చేయాలి? పరలోకం గురించి గురి పెట్టుకు తీరాలి. నీ మనసు నీ చింత మొత్తం దేవుని గురించి కూడా తీరాలి. కొందరు పనికి వెళ్ళేది దేనికోసం? బాత్రూమ్ నింపుకోవడం. తింటారు, దానికోసం పనికి వెళ్తున్నారు. దాని తప్ప ఇంకేది ఉపకారం లేదు. హలో, ఇంకా కొంత డిపాజిట్ చేసుకుని ఉంచుతారు, దాన్ని పీకు తింటారు. ఇదే పని, ప్రాసెస్ ఏమే. హలో, ఒక సభక్తుడు చెప్పింది, నేను పని చేసేది దేనికి? దీనికి వాళ్ళ తొలిగే వేతనం నేను దేవుని పనికి చేస్తాను. దేవునికి సంఘం కట్టడానికి, దేవుని సేవకులకు పోషించడానికి, దేవుని పేర మీటింగ్ డ్రైవింగ్ అవుట్ ద ఈవిల్ ఫోర్సెస్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకానికి ఆధారభరితమైన దుష్ట శక్తులను చేయగలిగి తీరాలి. జీతం దొరికినప్పుడు దేవుని ఆత్మ చెప్తుంది, ఆయన ఒక పెద్ద మీటింగ్ పెట్టరా, 60,000 రూపాయలు లోపల నుంచి లోకంలో ఉన్నది వద్దురా, 60,000 రా, బండి కొనుక్కోవచ్చురా, సెకండ్ హ్యాండ్ సూపర్ ఉంటుందిరా, 60,000 బ్యాంక్ పెడితే 3 సంవత్సరాలు అయిపోతే డబ్బు అయిపోతుందిరా. హలో, ఎంత దేవుడు నో. దీని ద్వారా నేనేం చేస్తాను? ఆత్మ సంపద 60,000 మీటింగ్ పెట్టావు. ఒక్కడు మానవ పొందరు, నిరుత్సాహం రాదు. ఒక్కడు రక్షణ పొందలే, ఒక్కడు దేవుని ఎరగలేదు, నిరుత్సాహం పొందవు. ఎంత 60,000 సంపాదించి ఎక్కడ కట్టాలి? చాలా మంది దేవుడి ప్రాబ్లం ఏంటి తెలుసా? వన్స్ దే ఆర్ ఎ ఫెయిల్యూర్, దే ఆర్ ఆల్వేస్ ఎ ఫెయిల్యూర్. ఒక్కసారి ఓటమి జరిగిందంటే ఎప్పుడు నాకు ఓటమి అనుకున్నాయి. హలో, మీటింగ్ పెట్టావు, ఎప్పుడు రక్షణ పొందలేదు.
నమ్మను. మళ్ళీ మీటింగ్ పెడతా ఉందానికి దొమ్ము మళ్ళీ పెడతాది. ఎందుకు పెట్టాలి? అక్కడ ఏది లోటమయ్యిందో వచ్చేసరి వెలుగు సాధించి తినడానికి తీవ్ర శక్తితో రాలేకపోతే వదిలింది మళ్ళీ నీ మీద పెట్టింది. ఎవరికి చెప్పాలి అర్థం కావట్లేదు. నేను కనపడలేదు, అందరూ వచ్చారు, ఎవరు నమ్మాలి, ఎవరు బాగుపడాలి, పర్వాలేదు. ఇంకా తీవ్ర శక్తితో ఏం చేయాలి? నీ వాగ్దానం స్వతంత్రించు తీరండి, డ్రైవ్ అవుట్ చేసి తినడానికి. ఓ లార్డ్, లోకంలో ఉన్న ఈవిల్ ఫోర్సెస్, లోకంలో ఉన్న దుష్ట శక్తులు ఏం చేయాలి? డ్రైవ్ దెమ్ అవుట్ సో దట్ యు కెన్ రిసీవ్ యువర్ ప్రామిసెస్. నీ వాగ్దానాలు విశ్వాసం ద్వారా. అందుకే బైబిల్ చెప్పేది ఏది విశ్వాసం ద్వారా కాదో అదే పాపం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హలో, హల్లెలూయా. whichever is not of faith. ఆమేన్. నీ ఉద్యోగం ఫెయిత్ వల్ల కాకపోతే ఆ ఉద్యోగమే నీ పాపం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో క్రిటికల్లీ. ఆమేన్, ఆమేన్. అందుకే నేను చెప్పొచ్చిన మాట ఏం చేయాలి? వాగ్దాన నగరి కొరకు కొండలు ఏం చేయాలి? తోలి వేయాలి, వెళ్ళగొట్టాలి. కొన్ని దుష్ట శక్తులను వెళ్ళగొట్టాలి, కొన్ని లోక సాంప్రదాయాలను వెళ్ళగొట్టాలి. ఓ లార్డ్, వైద్యుల వివాహం జరిగేటప్పుడు అపవిత్ర వివాహం సాంప్రదాయంగా వెళ్ళగొడతాయి. తెలుసా 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 తెలియదు. అదే మ్యాటర్. మొన్న మేము ఇక్కడ పెళ్లి జరిగింది కదా, ఆ పెళ్లి జరగకుండా ఎన్ని అభ్యంతరాలు వచ్చాయి తెలుసా? మీకెవరికి తెలియదు. ఆస్కార్ అడగండి, పెళ్లి జరిగిన వాళ్ళకి అడగండి, గుడి జరిగిన అడగండి, వాళ్ళు చెబుతారు. దీన్ని అడ్డుపచ్చి తీరడానికి వాటించి తగ్గించి ఎదిరించి తీరిన శక్తులను ఏం చేశారో తెలుసా? ఎరగొట్టించేశారు. అన్ని అభ్యంతరాలే, అన్ని అభ్యంతరాలే. 10 గంటల ఇక్కడ ప్రార్థన స్టార్ట్ చేద్దాం ముందు 10:30 అయిపోయింది. అక్కడ అభ్యంతరం ఏమి? దీనికి వ్యతిరేకంగా పోవడం. ఓ లార్డ్, అక్కడికి వెళ్ళిన 10 మంది మాత్రమే. ఆగలే, పదేది ప్రార్థన చేస్తాం. హలో, హల్లెలూయా. నేను బోర్డు చూసుకొని గెలుస్తాను వచ్చానండి. పోరాడేవాడు పోరాడుతాడు, గెలిచేవాడు గెలుస్తాడు. అర్థం కాలేదే. ఒకప్పుడు చర్చిలో కూర్చున్నప్పుడు నిండేది, ఇప్పుడు అక్కడే ఖాళీ కలిగి వస్తుంది. పోరాడుతాం, నింపుతాం, ఎక్కడ నిండి తీరుతుంది. కారణం అది పెట్టడానికి తోలేవాడిని. ఆ తోలే గ్రామాలలో ఉన్నోకపోతే నేనేం చేయలేదు, ఉన్నోకపోతే నేనేం చేయలేదు. అది మీ ఇష్టం. అది ఉన్నోడు ఉండడానికి ప్రయత్నం చేసుకుని తీరాలి. సో డ్రైవ్ ఆఫ్ ఎవ్రీ ఫోర్సెస్, ప్రతి శక్తులను ఏం చేయాలి? తోలేయాలి. అంతే కదా బైబిల్ చెప్పేది. దేవుడు కానీ దిగితే తన శత్రువులు ఏమైపోతారు? హలో, అది ఎలా ఉంటుందో తెలుసా? ఫోటోనిక్ రియాక్షన్. ఆ ఫోటోనిక్ రియాక్షన్ వల్ల ఏమో తెలుసా? ఇటు అటు చెదిరిపోయి ఉంటుంది. అలాగే నీ వాగ్దానం కోసం ఇసాకు ఎవరికి వాగ్దానం? అబ్రహాముకి వాగ్దానం. ఇసాకు వాగ్దానం జన్మించకుండా ఎన్నెన్ని అడ్డులుంది. ఓ మై గాడ్, బయటికి ఇంకా నుంచి ఎవరడ్డు? భార్య అడ్డు. పేరు సారాయి, దేవుడు పెట్టిన పేరే సారాయి. అంటే ఏమండి వాగ్దానం రాదండి. ఆగారము దగ్గర నుంచి ఏం చూసుకో, చూసింగ్ షార్ట్ కట్స్ ఫర్ యువర్ ప్రామిసెస్. నీ వాగ్దానం కోసం షార్ట్ కట్. హలో, చాలా ఆగారాలు ఈ నేటి కూడా ఉన్నారు. షార్ట్ కట్ వాడు ఏం చేస్తున్నారు? ఉన్న లాంగ్ కట్టుకున్న వాగ్దానానికి ఇరికి తెప్పిస్తున్నారు. ఆగారి సంతానం జన్మించడం వలన నేటికి వేదన తేరలేదు. ఇప్పుడు అంటారు ఇశ్రాయేలుకి ఎప్పుడు ఐదు దేశం నుంచి పోరు కాదు, ఎక్కడి నుంచి పోరు? సొంత రక్తం నుంచి తోడబుట్టినోడు తోడు పోరు. నీ చెప్పొచ్చే మాట, నీ వాగ్దానం దొరికి తీరడానికి ఎప్పుడు ఎదురు దిశలో పొందు ఉంటాయి. దానిని విశ్వాసం ద్వారా ఎదురు సాధించి తీరాలి. యెహోషువ అడిగితే చెప్తాడు, ఎన్ని శత్రువులు వచ్చారు, వారు ఎక్కడి నుంచి వచ్చారు? ముందు నుంచి గిబియోనీయులు వచ్చారు, ఎలా వచ్చారు? దొంగసాట్లు వచ్చారు. ఓ లార్డ్, చెప్పలేదు. వాగ్దానం పొందుకు తీరడానికి దొంగసాట్లు వచ్చారు. వారికి దొంగసాట్లుగా ఏం చేయలేదు, లొంగదీయలే. నిజాయితీతో దేవుని అప్పగించుకుని లొంగదీసు. సో క్లెయిమ్ యువర్ ప్రామిసెస్. నీ విశ్వాసాన్ని తెలిసి నీ వాగ్దానాన్ని విశ్వాసం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొదట బైబిల్ చెప్తున్న మాట, నీకున్న ఓహరి. ప్రతి విశ్వాసికి దేవుడు ఏమి ఇచ్చారు? ఓహరి ఇచ్చారు. ఏ
కనుగొన్నారో వారు దేవుని దగ్గర నుంచి ఏం పొందుకున్నారు? స్వాస్థ్యం పొందుకున్నారు. ఏంటి నీకు దొరికిన స్వాస్థ్యం? రక్షణ నీకు స్వాస్థ్యం. దేవుని దగ్గర నుంచి క్షమాభిక్ష నీకు దొరికిన స్వాస్థ్యం. నిత్య జీవం నీకు ఇచ్చిన స్వాస్థ్యం. పరిశుద్ధాత్మ నుంచి దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యం. దేవుని వాక్యములో ఉన్న వాగ్దానాలు దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యం. మళ్ళొకసారి చెప్తున్నా, రక్షణ పొందినది దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యం. క్షమాపణ పొందినది దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యం. నిత్య జీవం పొందినది దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యం. నాకు పరిశుద్ధాత్మను పొందినది హలో దేవుడు ఇచ్చిన స్వాస్థ్యం. చివరికి దేవుని వాక్యములో రాయబడిన సుమారు 3,000 నుంచి 9,000 వరకు వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి. అవన్నీ మనకి దేవుడు ఏమి ఇచ్చారు? మీ నాన్న నీకు స్వాస్థ్యం ఇస్తే నీవు బతుకున్నావంటే ఏం కనబడాలి? స్వాస్థ్యం కనబడాలి. అర్థం కాలేదు. నువ్వు బతుకున్నావంటే నీలో ఏం కనబడాలి? రక్షణ పొందామని ఏం చేయాలి? మనకి ఎలా కనబడతాయి? అందుకే కదా నెత్తి మీద టోపీ ఇచ్చారు. ఏంటి రక్షణ? హలో రక్షణ అన్న టోపీ. మొదటి లేదు, టోపీ లేదు, గుంటూరు. రక్షణకి ఏం పని ఏం లేదండి. హలో నాలుగు నాకు తెలియట్లేదు. సాల్వేషన్ ఎవరు కనబడుతుంది? ఎంతమంది మధ్యలో ఉన్నా సాధారణ కనబడదు. రక్షణ పొందుడు. హలో కొందరున్నారు ఏ గుంపులో ఉన్నా కనబడదు. రక్షణ పొందేటంటే కనబడదు. హలో ప్రశ్న, దేవుని వాగ్దానం నువ్వు పొందలేదు అర్థంలో. పరిశుద్ధాత్మ ఇట్స్ ఇన్హెరిటెన్స్, నీకు దొరికిన స్వాస్థ్యం ఉందా? పరిశుద్ధాత్మ అందరికి ఏకం మ్యూజిక్ వచ్చినప్పుడు ఊగి వస్తుంది. ఆ ఏకం మ్యూజిక్ ఊగది. మనకి ఆత్మశక్తి వచ్చినప్పుడు ఊగిపోతుంది. నాకు వస్తుంది. హలో అప్పుడు మాత్రం వస్తే మిగతా కాడ ఊగలేదంటే ఏదో తేడా ఉందన్న. కాబట్టి డబ్బు కొడితే ఊగిందో సామాన్ చూసుకొచ్చాడు నేను. హలో అర్థం కాదు. పరిశుద్ధాత్మ నీకు స్వాస్థ్యంగా దేవుడు ఇస్తే ప్రతి కూటమిలో ప్రతి బండి తోలినా నడిచినా ప్రయాణం చేసినా ఏం మాట్లాడతావు? పరిశుద్ధాత్మతోనే ఇన్ఫ్లుయెన్స్ మాట్లాడతావు. మాట్లాడలేకపోతే నేను సందేహిస్తాను. మరి మీకు హలో స్వాస్థ్యం నాన్న నాకు ఇచ్చి తీరితే నా స్వాస్థ్యం నాలో కనబడి తీరుతుంది. అందుకే కోసం 14వ వచనంలో నా తండ్రి ఇంట్లో అనేక నివాసం అది నేను ఇవ్వను, నేను నీ కొరకు ఒక ప్రత్యేక స్థలం ఏర్పరచు. ఎందుకు ప్రత్యేక స్థలం? పరలోకంలో బోర్డు స్థలాలు ఉన్నాయి కదా. ఎందుకు స్పెషల్ ప్లేస్? ఎందుకంటే ఇన్హెరిటెన్స్ ఛాన్స్ వాళ్ళకే స్పెషల్ ప్లేస్. దేవుడు ఇచ్చిన స్వాస్థ్యంని కాచుకున్న వారికి స్పెషల్. అర్థం కాదు. నీకు 5 పిల్లలు ఉంటారు. 5గురిలో ఎవరో ఒక్కరికి ఎక్కువగా నీకేముంటది? నీలాగే స్వభావ తరగతి, నీలాగే మనసు, నీలాగే ఆత్మీయత. యూ విల్ గివ్ సమ్ ఎక్స్ట్రా బోనస్. ఎక్స్ట్రా ఏం చేసి తీరుతావు? వారికి ఇచ్చి తీరుతావు. అది మిగతా వాళ్ళకి బాధ కలగకుండా, మిగతా పిల్లలకి బాధ కలగకుండా ఆయన ఇస్తాడు. అలాగే దేవుడు మనకి ఇచ్చిన స్వాస్థ్యం ఎక్కడుంది? దేవుని యొక్క నివాసంలో మన కొరకు సిద్ధపరచబడి ఉన్నది. సో నేను చెప్పొచ్చే మాట, వెళ్తావా అక్కడ స్వాస్థ్యం పొందడానికి? అర్థం కాలే. ఎక్కడ పొందిన స్వాస్థ్యంని నలే నమ్మకం కలిగిన బలదాసుడా అన్న పేరుతో అక్కడికి వెళ్తావా? అర్థం కాలే. అక్కడికి వెళ్ళడానికైనా పని అన్నా ఈ చేస్తానే అక్కడికి వెళ్ళడానికైనా దానికి ఏం చేయాలి? దీనిని అనుసరించాలి. హలో దీనిని ఏం చేయాలి? అనుసరించాలి. ఇందులో చెప్పబడిన వాక్య భాగాలు ఏం చేయాలి? ఆచరించి. ఓ లార్డ్, అందుకే చెప్పినట్టు మాట. ఒకటి నా శిష్యుడు ఎగిరాలంటే ఏమేమి మొదలాలి? అన్ని వదలాలి. అనుసంధానం పట్టుకోండి. అన్ని వదలాలంటే వాటి మీద నీ మనసు శరీరం ఉండకూడదు. ఎక్కడ నీ మనసు శరీరం ప్రాణాత్మ దీని మీద ఉండాలి. హలో మనకేమి ఎప్పుడు వస్తాయి తెలుసా? ఏదైనా హలో అందుకే చెప్పాడు. అంటే ఈ కాలంలో విశ్వాసం అధికంగా ఉన్నారు. శిష్యులు ఎవరు కాదు. విశ్వాసం అయితే ఏం చేయొచ్చు? నమ్మి ఉండదు విశ్వాసలే. శిష్యుడు అవ్వాలంటే వద్దాలి. హలో అన్ని నిన్ను నీవు కూడా ఏం చేయలేదు. నిన్ను నీవు కూడా తెగించదు. ఇంకా నీలో ఇంకేం ఉంది చెప్పడానికి? నథింగ్. ఒక మాట ఆయన
ఎంప్టీ లార్డ్. నేను ఉట్టోటి కాని పాత్రని. I am empty Lord. I am with nothing. నాలో ఏమి నాలో అన్నీ ఉన్నాయి. అన్ని దోషించింది దేవుని దగ్గర నుంచి. అది నేను చెప్పొచ్చే మాట. స్వాస్థ్యం మనకు దొరికేది ఎక్కడ? పరలోకములో. అది రోమపత్రిక 8:7 చెప్తున్న మాట. పిల్లలకు ఏమై ఉంది? క్రీస్తు ద్వారా స్వాస్థ్యం దొరికి ఉన్నది. నిజంగానే దేవుని పిల్లల కాదా? ఒకసారి మీరే వివేచించండి. వివేచిస్తే స్వాస్థ్యం మీలో యాక్టివేట్ అయ్యి ఉంటుంది. దేవుడు ఇచ్చిన స్వాస్థ్యం ఏంటి చెప్పారు? రక్షణ అని చెప్పారు. దేవుడు ఇచ్చిన సాక్ష్యం క్షమాభిక్ష. ఎప్పటి పడితే అందరినీ ఏం చేస్తారు? ఏది లోనేంది? హలో ఉన్నారా నాతో కలిసి? ఏది లోపల ఉంచుకుంటే ఏమవుతుంది? దేవుని క్షమ. అదే కదా ఏసీ చెప్పామంట, నేను మిమ్మల్ని నీ అతిక్రమం అన్ని నేను క్షమించాను, నీ తోటి వాడి అతిక్రమం నువ్వే క్షమించదు. ఒక ఉపమానం వేసి చెప్పారు కదా. సీమోన్ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక పాపిడి స్త్రీ వచ్చారు. ఆ పాపిడి స్త్రీ వచ్చినప్పుడు ఆమె క్షమాపణ పొందినది ఈయనకి ఏం అనిపించింది? తోటదనిపించింది. ఆయన అడిగి ఎవరో నీకు తెలుసా? ఆవిడ గురించి నువ్వు చెప్తే తెలియక్కర్లేదు కదా, నీ గురించి ఎవరు చెప్పకపోయినా నువ్వు తెలుసు. ఆయన గురించి నువ్వు చెప్తే నాకు తెలిసిన కొన్నావా, నీ గురించి ఎవరు చెప్పకపోయినా నాకు తెలుసు. ఏసయ్య మాట అనలేదు. అందుంటే మళ్ళీ ఆయన టిప్పులు చేసి వదిలిపెట్ట. అర్థం కాలేదు. అందరూ కొందరు ఎరిగి ఉన్నారు. దేవుడికి ఏం తెలియదు. దేవుడికి అన్ని తెలుసు. ఆయన అన్ని ఎరిగిన మౌనం పాటిస్తున్నాడు తెలుసా. ఈస్ గివింగ్ యు ఆపర్చునిటీ. ఆయన నీకు అవకాశం ఇచ్చి తిరుగుతున్నాడు. ఆయన గొప్పడు, ఆయన మారు, ఆయన వదులుకో. అందుకే ఏ దేవుడు చెప్పిన ఉదాహరణలో వేసి చెప్పిన మాట, అధికంగా క్షమించిన వాడు అధికంగా దేవుడిని ప్రేమిస్తాడు, తక్కువ క్షమాపణ పొందిన వాడు. అందుకే షీమోను పిలిచాడు యేసయ్యని. ఆ పాపిని యేసయ్యని పిలవలేదు. షీ టుక్ ద క్రెడిట్ ఆఫ్ సీమోన్. సీమోను పిలిచిన క్రెడిట్ ఎవరు తీసుకున్నారు? మరి దొంగ వస్తారు. నీ ఇంటికి నువ్వు యేసయ్యని పిలిపించి పాపిగా తెగపరుడుగా అన్నిటిగా జీవితం నేను వచ్చేసి నీకు దొరకాల్సిన వేలు నేను పుచ్చుకోలేదు నీకేంటి అన్ని వర్షం ఉంది కృపపాలను మాట పెట్టి ఒకటి కొత్త దొర వచ్చి నా దొర యేసయ్య చెప్పాడు. ఆమె నన్ను అధికంగా ప్రేమిస్తున్నదా, నువ్వు ప్రేమించడానికి పరిమితి చూపించి చూస్తున్నావు. ఆమె ప్రేమించడానికి ఏం చేసింది? ఖరీదైన నిజంగా యేసయ్య ప్రేమిస్తున్నావా? వాట్ ఈస్ ద ఖరీదైన వస్తువు దేవుడికి ఇచ్చింది? ఈరోజు పరిశుద్ధాత్మ నీకు అడుగుతున్నాడు. వాట్ ఈస్ దట్ వాల్యుబుల్ థింగ్ యు గేవ్ ఇట్ అండర్ ద ఫీట్ ఆఫ్ జీసస్. యేసయ్య పాదములో రక్షణ పొందిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఖరీదైన ఏమి ఇచ్చావు? ఏమి ఇవ్వలేదా? గో అండ్ సెటిల్ ఇట్. ఈ పక్కన ఏమి సెటిల్ చేసుకో. ఆ సహోదరి చెప్తుంది, ఒక సంవత్సరం కష్టపడిన కష్టాతీతం దాని మీద నేను చెమట వచ్చాను. రాత్రి పడుకోవాలి, పగలు పడుకోవాలి. దాని తయారింపు కోసం నేనేం చేశాను? నా శరీరం మొత్తం నగలు కొట్టాను. అంత అది అమ్మిద కొట్టది జబ్బులుతున్నాను. దానిని నేనేం చేశాను? నా పాట ప్రాణిస్తాను నిమిత్తము దేవుని దగ్గర నుంచి జస్ట్ టు రిసీవ్ ఫర్గివ్నెస్. దాని తర్వాత ఆమె తన స్వాస్థ్యాన్ని తీసుకుంది. చాలా మంది చెప్పారు, నేను 20 జ్ఞానం దేవునికి ఇచ్చాను. నాకు ఇచ్చావా? ఆదివారం టైం వస్తే తెలిసిపోయింది. ఇచ్చావా, పుచ్చుకున్నావా? ఇచ్చావా, దోచుకున్నావా? ఎప్పుడు అర్థం అవుతుంది? శుక్రవారంలో జ్ఞాపక పత్రం తెలిస్తే అయిపోద్ది. స్వాతంత్ర కల్పనవా లేదా వస్తే తెలుస్తుంది. సమాధి కార్యక్రమాలు జరిగినప్పుడు సమాధి భూమి ఎక్కడ ఉన్నావా లేదా తెలుసుకోవాలి. అందరు ప్రైజ్లో హాజరు అనివర్సరీ వెళ్ళిపోయిందో కాసేపు దేవుడికి స్వాతంత్రం చెప్పండి, పర్వాలేదు. లోటుపాటు ఉన్నా స్వాతంత్రం చెప్పే దాంట్లో కరువు అప్పు సప్పు తీసుకోకూడదు చెప్పండి. దాంట్లో అయినా దేవుడు కరువు చూపించి చెప్తారు. క్షమాభిక్ష పొంది తీరడానికి యేసయ్య నోటించి నేను క్షమించానమ్మా అన్న మాట కోసమే చేసింది.
మనకు లేడానికి వెళ్ళినప్పుడు తీసిన హడావిడిలో 2000 కాగితం వచ్చేసి చేతి పడేశాడు. వీడు బాగా 10 రూపాయలు పోకుండా 2000 పడిపోయింది. ఆ చూసుకున్నప్పుడు వాడు వెళ్ళి తిరిగి మళ్ళీ వచ్చి 2000 చేతికి ఎంత వేసి వాడు ఇక్కడికి సమాధానం. నేను చెప్పేది కుర్రోడి ప్రాథమిక పరిజ్ఞానం. ముష్టితో పుష్టితో ఇచ్చినది ఇందులో పడడం కన్నా శుభ్రత సింగిల్ 10 రూపాయలు వెళ్ళాలి. ఆ ముష్టి చెందినది ఆయన చేస్తుంది. ఆ రూపాయి మనకి వాడబడదు. జస్ట్ టు రిసీవ్ ఇన్హెరిటెన్స్. ఏది ఆమె సీమోన్ చెప్పిన మాట. ఆమె ఊర్లో ఆమెకేం లేదు, మంచి పేరు లేదు, ఘనత లేదు, ఎంత చీపు. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా? ఆమె చేసిన మిగతా వర్ణించలేదు. యేసయ్య మరణానికి మునుపుగా ఆమె చేసింది, యేసయ్యను తైలాభిషేకం చేసి she was preparing Jesus for a new era. ఒక కొత్త ప్రారంభం కోసం. ఎట్టాంటోడు దేవునికి పిల్లలు కావాలంటే భలే పని వస్తుంది. హలో, ఎట్టాంటోడు యేసయ్య సావక మునిపే నేను ఏం చేస్తా? ఆయన ప్రిపేర్ చేస్తా, ఆయన సిద్ధపరిచి తీరుగా. నా కొరకు ఈ చాచి తీరాలి, నా కొరకు ఈ సిలువెట్టి తీరాలి, నా కొరకు ఈ మరణం ఎక్కి తీరాలి, నా కొరకు ఈ ఓ మై గాడ్. అందుకే బైబిల్ అక్కడ మాట చెప్పిందని తెలుసా? ఇవి చేసిన పరిచర్య కామతరగతి వరకు వర్ణించబడింది. ఇది ఒరిజినల్ సైడ్. మరో పక్క ఇంకో డూప్లికేట్ అక్కడే ఉన్నాడు. సీమోన్కి ఇది చేయడానికి ఏం లేదు. మరి ఈడెందుకు కేసీని పిలిపించాడు? ఈడెందుకు కేసీని పిలిపించాడు? ఈడే ఉద్దేశంలో ఆయన పిలిపించాడు కదా. అందరూ చెప్పించాలి. నేను కూడా ఈయన కొడుకునే ఆయన తిండిచ్చి రివీల్ చేసుకొని అనుకున్నాడు. చివరికి ఆయనకు అర్థమైంది ఫుడ్ కాదు ఆయన. To show how much you love Jesus. యేసయ్యను ఎంత మాత్రం ప్రేమించేది. ఇప్పటికే ఒక ప్రశ్నతో నేను ముగించాలనుకుంటున్నాను. సీమోను యేసయ్య అడిగినదే ప్రశ్న. నిజంగా సీమోను వీటన్నిటికంటే నువ్వు నన్ను అధికంగా ప్రేమిస్తున్నావా? దీని వరకన్నా, నీకున్న పడవల కన్నా, నీకు నిండిన చేపల కన్నా, దానికి దొరికే ఖరీదు కన్నా నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా నీలో ప్రేమ ఉందా? నిజంగా నీలో ప్రేమ ఉందా? ఈ ప్రశ్నతో ఈరోజు నేను ముగించాలనుకుంటున్నా. లేక అమ్మడానికి వస్తున్నావా? ఇస్రాయేల్ యూదులా ముద్దు పెట్టి చంపేస్తావా? ప్రార్థనకు హాజరైపోయి ఉమ్మేస్తావా? నిజంగా ప్రేమ ఉన్నోడైతే ఆయన కోసం ప్రాణం ఇచ్చి తీరుతాడు, ఆయన కొరకు జీవితం సమర్పించుకు తీరుతాడు. యేసయ్య అడిగిన ప్రేమ ఏ ప్రేమ తెలుసా? ఇట్స్ అగాపే. అగాపే అన్న పదానికి అర్థం ఏంటో తెలుసా? ఏమి ఆశించలేని ప్రేమ. నథింగ్ ఇన్ రిటర్న్. నాకేమి తిరిగొద్దు. తిరిగి దొరకకపోయినా నో ప్రాబ్లం, ఐఎమ్ హ్యాపీ. హలో, అగాపే ఉందా? మనదన్నీ ఫిలో అంటే సామూహిక ప్రేమ. సామాజిక పరంగా సామూహికంగా ఉన్న ప్రేమ అయితే మనది ఇచ్చి పుచ్చు. గివ్ ఐ గివ్. చాలా మంది అగాపేని ఫిలో చేశారు. దేవుడు అడిగింది ఫిలో కాదు. సంఘ పట్ల నీకు అగాపే ఉందా? సేవకుల పట్ల నీకు అగాపే ఉందా? పాట పట్ల నీకు అగాపే ఉందా? చివరి మాట, దేవుడు ఇచ్చిన కృపావరముల పట్ల నీకు అగాపే ఉందా? దేవుడు ఇచ్చిన పరిచయం పట్ల నీకు అగాపే ఉందా? సో I am asking forgiveness. అందుకే నేను క్షమాభిష కోరుతున్నాను. దేవుని పిల్లలుగా స్వాస్థ్యం పొందలేదు. యూ కెనాట్ రిసీవ్ యువర్ ఇన్హెరిటెన్స్. నువ్వు పొందుకోవాల్సిన బోర్డు ఉన్నాయి. యెహోషువ చెప్పినట్టుగా చెప్పాలి, దేవా ఇక నేను పొందుకు తీరాలి, ఇది నీ వాగ్దానంలో మారి తీరాలి. ఇంతటితో నేను పరిమితైపోతే పోదు, ఇంతటితో నేను ఆగిపోతే ఇంకా నేను ముందుకు కొనసాగి తీరాలి. ఆ శక్తి చేతి తీరుతాను. దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. మన బలాలను
ఆరాధన పరిచర్యలు మనం తయారు చేద్దాం. ఒక నిమిషం మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకుంటూ ఈ పవిత్ర బలారాధన పాపకసన పొందు తీరడానికి ఆతురత పొందిన దేవుని బిడ్డలు ఈ పవిత్ర దేవుని సన్నిధిలో సమర్పించుకున్నాం. కల్వరి శిలువలో తీర్చుకోండి. మన కొరకు మృత్యుంజయుడిగా, మన కొరకు మరణం స్వీకరించిన వాడిగా, మన కొరకు పాప క్షమాపణ ఇచ్చిన వాడిగా, మన కొరకు ప్రతి శిక్షణ దండన పొందుకున్న యేసుక్రీస్తు వారిని అసలు కల్వరి శిలువలో ఏనాడుకున్నది మీరు ఒకసారి చూడండి. ఆయన శరీరం మీద తగిలిన 39 దెబ్బలను ఒకసారి తీరి చూడండి. అందులో నుంచి కారుతున్న రక్తం నేను విడిపించి తీరడానికి అంత మాత్రం ట్యాకేసి తీరుతున్నది. ఆయన 2 చేతులకు మేకులు పట్టబడితే ఎందుకో తెలుసా? ఈ చేతుల ద్వారా ఎన్ని అతిక్రమాలు మనం చేసాం. ఇక 5 చేతుల ద్వారా మంచి క్రియలు దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు, ఇతరుల కొరకు చేసి తీరాలి. ఆయన 2 కాళ్ళకి మొదటి పెట్టబడింది. ఎందుకో తెలుసా? నడిచి కాళ్ళతో ఎన్నెన్నో అతిక్రమాలు ఎంత వ్యతిరేకంగా చేసాం. ఇప్పుడు సువార్త వాక్యాన్ని పట్టుకు తీరి ప్రతి గ్రామాన్ని విలసడి తీరడానికి ఆయన 2 కాళ్ళకి మేకులు పట్టబడింది. మూడోదిగా ఆయన హృదయాన్ని ఆయన తల మీద మొన్న కిరీటం పెట్టబడింది. ఎందుకో తెలుసా? నీ విచారణలో చింతాయా వద్దు ఎన్నెన్నో దుర్వాసన చెందేది ఉండేది. అది మారి దేవుని గురించి, దేవుని చిత్తం గురించి, దేవుని ఆసక్తి గురించి, వాక్యం గురించి ఆతురత చెందేటట్టుగా నీ మస్తిష్క ఆలోచనలు మారి తీరడానికి ఆయన తల మీద మొన్న కిరీటం పెట్టబడింది. చివరికి ఆయన గుండెను పొడిచి పడేశారు. ఎందుకో తెలుసా? ఆ గుండెలో నీవు స్నానం సంపాదించుకు తీరడానికి, నీ ఇరిగిపోయిన గుండెలను తిరిగి అతికించి తీరడానికి ఆయన హృదయం ఖననం చేయబడి తీరింది. ఆ శరీరధారిగా అధికారుడిగా ఉన్న యేసయ్య నిన్న పట్టలు రక్షణ వస్త్రాన్ని ధరింపజేసి నేను ఆత్మీయ కుమారునిగాను కుమార్తెగాను అంగీకరించి తీరాడు. ఆయన కొరకు జీవితాన్ని వాక్య సమయం పెట్టి దేవుని సన్నిధిలో జీవించి తీరే ఆతుతున్న వాళ్ళు ఈ పగటి సెకలు తీరుదాం. బలాలను మనం ప్రవేశించాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి నాకు తెలియజేస్తున్నాం. ఈ బలాలను ఉన్న పరిచయం అయోగ్యత అర్హత ఎన్నిక లేని మమ్మల్ని దేవుని కృప చేత అదాపే మామే ఉండబట్టి మాకు అగాపేని ప్రసాదించిన బట్టి యోగ్యత అర్హత దొరికి తీరింది. దేవా మేము దానిని తలుచుకుని మా ఆత్మిక జీవితాన్ని పరిశోధించుకుని ఇందులో మానవాగస బుద్ధి తీరడానికి సహాయం దయచేయండి. ఈ పరిచయం చేయడానికి కృపా భాగ్యం మాకు దయచేయండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం, సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగిన పరమ తండ్రి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22-23 వర్షం నుంచి దాని 32 వర్షం వరకు చదువుతుండగా ఈ పవిత్రమైన వాక్యాంశాలను ధ్యానించుకొని దేవుని సన్నిధిలో మనం కూర్చున్నాం. ఆ సమయంలో బల కార్యక్రమం పరిస్థితుల్లో మనం